హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్ 2.0. ఈరోజు ఈ వీడియోలో మా జమాట్ అపార్ట్మెంట్స్లోని గణేశుడి పూజ మా ఫ్రెండ్స్తో కలిసి ఎలా చేసుకున్నామో చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రతి సంవత్సరం మా అపార్ట్మెంట్లో గణేశుడిని 5 రోజుల పాటు పెట్టి పూజిస్తాం. ఈ 5 రోజుల పూజల్లో ఒక్కరోజు మాత్రం మా ఫ్రెండ్స్ అందరం కలిసి గణేశుడికి నైవేద్యాలు సమర్పించి గణేశుడి పూజ చేసుకుంటాం. ఇలా ప్రతి సంవత్సరం మేమందరం కలిసి ఒక్కరోజు తప్పనిసరిగా అందరం కలిసి కూర్చొని పూజ చేసుకుంటాం. వినాయకుడి పూజకు కావలసిన అన్ని పూజా సామాగ్రిని ముందు రోజే అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని పూజా సమయానికి సిద్ధంగా కూర్చుంటాం. తరువాత పూజారి గారు వచ్చి పూజను మొదలు పెడతారు. వినాయకుడి పూజ ముందు దీపారాధనతో మొదలవుతుంది. ప్రతి ఒక్కరి గోత్రనామాలను చెప్పించి పూజారి గారు పూజను చేస్తారు. వినాయకుడిని అష్టోత్తర నామాలతో పూజించుకుంటాం. తర్వాత మేము తెచ్చిన నైవేద్యాలన్నీ వినాయకుడికి సమర్పించి పూజను పూర్తి చేస్తాము. ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. వినాయక చవితి రోజు అందరూ బిజీగా ఉంటారు కాబట్టి ఇలా అందరం కలిసి ఒకరోజు ప్లాన్ చేసుకుంటాం. అదే రోజు సాయంత్రం గణపతి పందిట్లో కుంకుమ పూజకు కూడా ఏర్పాట్లు చేసుకుంటాం. అందరం కలిసి సాయంత్రం పూట కుంకుమ పూజను కూడా జరుపుకుంటాం. ప్రతి ఒక్కరం కుంకుమ పూజకు కావాల్సినటువంటి పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, కొత్త జాకెట్ ముక్క, పూలతో సహా సిద్ధం చేసుకొని పూజకి పందిట్లో కూర్చుంటాం. పూజారి గారు వచ్చి కుంకుమ పూజని మొదలు పెడతారు. గౌరీదేవిని మరియు గణపతిని తయారు చేసి వేద మంత్రాలతో కుంకుమ పూజను మొదలు పెడతారు పూజారి గారు. ఎంతో భక్తితో అందరం కలిసి కుంకుమ పూజను జరుపుకుంటాము వినాయకుడి పందిట్లో. ఇలా మా ఫ్రెండ్స్ అందరం కలిసి వినాయక చవితిని ఒకరోజు చాలా ఘనంగా జరుపుకుంటాం. మీ అపార్ట్మెంట్స్లో మీ ఫ్రెండ్స్తో మీరు ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కీప్ వాచింగ్ మై వీడియోస్.